హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజులు మా బ్రదర్ మ్యారేజ్ ఉండే, హడావుల్లో పడిపోయి వీడియోస్ చేయడానికి కూడా టైం లేకుండే. సో ఏంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే బాగాలేను. చాలా బాధగా ఉంది, నాకు మనసు కూడా బాగాలేదు. ఎందుకంటారా? మనం కొన్ని బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు బాధ వస్తుంది, గుడ్ న్యూస్ విన్నప్పుడు సంతోషపడతాం. ఎందుకో మొన్న ఒక న్యూస్ విన్నాను, తిరుపతి తిరుచానూరులో వారాహి అమ్మవారి టెంపుల్ ధ్వంసం చేశారంట. ఆ వార్త వినగానే నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్. అది కాకుండా ఎయిర్ ఇండియా క్రాష్, ఆ ఇన్సిడెంట్ కూడా అమ్మో, ఎవరు ఊహించి ఉండరు కదా ఎప్పుడేం జరుగుతుందో. అందుకే ఉన్నన్ని రోజులు మంచిగా బ్రతకాలి ఫ్రెండ్స్. ఎవరితో గొడవలు పడకుండా, కలిసిమెలిసి ఉంటూ, ఎవరిని దోచుకోకుండా, మోసాలు చేయకుండా, అన్యాయాలు చేయకుండా, కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, నమ్మక ద్రోహాలు, అన్యాయాలు ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడినప్పుడు మనము కూడా బాగుపడతాం. మనం ఎప్పుడైతే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటామో, మనస్ఫూర్తిగా నవ్వుతామో, రుచికరమైన భోజనం అంటే రుచిని ఆస్వాదిస్తామో, కంటి నిండా ఎప్పుడైతే నిద్రపోతామో, చుట్టూ ఉన్న వారితో ఎప్పుడైతే మనం ప్రేమ ఆప్యాయతలతో ఉంటామో, అదండి హ్యాపీ లైఫ్ అంటే. టుడేస్లో ప్రేమ, శాంతి అన్నీ కరువైపోయాయి. బయటి వాళ్ళు, సమాజం ఏమో కానీ మన అనుకున్న వాళ్ళే మనల్ని బాధపడుతున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, మోసం చేస్తున్నారు, దోచుకుంటున్నారు కూడా. అసలు బంధాలకే విలువ ఇవ్వట్లేదు. తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు అన్న విలువలు మర్చిపోయి, బంధాలు, బాధ్యతలు మర్చిపోయి, ఆస్తులు, అంతస్తులకే విలువిస్తున్నారు. లోకంలో జరుగుతూనే ఉన్నాయి. వింతలు, ఘోరాలు, అద్భుతాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటి గురించి బాధపడుతూ, సంతోషిస్తూ కూర్చొని ఉండలేం కదా. ముందుకు వెళ్తూనే ఉండాలి. అదే జీవితం. ఈ జీవితంలోనే మనం గెలుపు కోసం పోరాడుతూ ఉంటాం. అసలు నిజమైన గెలుపు అంటే ఏంటి? ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవడమేనా? మనుషులు మనసులను గెలుచుకున్నప్పుడే కదా నిజమైన గెలుపు అవుతుంది. అదే నిజమైన ఆనందం కూడా ఇస్తుంది. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, ఏదో నా మనసులో బాధ ఉంటే అది మీతో పంచుకోవాలనుకొని చెప్పాను. సో ఇప్పుడు ఆషాఢ మాసం ప్రారంభంతోనే మనకి అమ్మవారు, వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. జూన్ 26 నుంచి జూలై 4 వరకు. సో అమ్మవారి ప్రేమ కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, చెప్పుకోలేని సమస్యలు, ఇంకా రక్షణ కోసం కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. వారాహి అమ్మవారి పూజ ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు అని మన పెద్దలు చెప్తున్నారు. అందరికీ వారాహి అమ్మవారు, ఆ చల్లని తల్లి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.